to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలు అతి తక్కువ టైంలో చాలా రుచికరంగా ఇది సింపుల్ గా అభిరుచి మెను. మరి ఇవాల్టి మన మెనూలో రెడీగా ఉన్న 4 ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో హేమలత గారు మెయిల్ చేశారు రాజు గారు పంజగుట్ట నుంచి. ఓకే. జనరల్ గా కాలీఫ్లవర్ తో మనం అంటే ఎక్కువ మటుకి కర్రీ లాగా ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా ఫ్రై టైప్ లో ఇలా కొబ్బరి కానీ ఏదన్నా చేసి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కాంబినేషన్ లో ఏమైనా ట్రై చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, అంటే ఎక్కువగా ఏంటంటే మసాలా కర్రీలు ఎక్కువ చేసుకుంటుంటారు లేదా స్నాక్స్ ఐటమ్ చేస్తూ ఉంటారు, చైనీస్ ఐటమ్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. మోస్ట్లీ కర్రీ లాగానే ఎక్కువ కాలీఫ్లవర్ ని యూస్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఫ్రై లాగా అనుకుంటే కొబ్బరితోనే చేసేద్దామండి. గోబీ కోకోనట్ ఫ్రై. సో చాలా బాగుంది, సింపుల్ మెథడ్ లోనే చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి గోబీ కోకోనట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గోబీ కోకోనట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలండి. సో ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇది మనం జనరల్ గా ఫ్రైస్ కి పెట్టుకునే పోపు పెట్టేసుకొని అది వేయించేసుకోవటమే కదా. అవునండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా చాప్ చేసుకున్నాం. సో దానివల్ల మనకి చపాతీతో తీసుకున్నా మనకు రైస్ తో కలుపుకున్నా కంఫర్ట్ గా ఉంటుంది. కొంచెం ఆ పెద్ద ముక్కల్లా కాకుండా కొద్దిగా తురుముక్క, మరి తురుములా కాకుండా కొంచెం చిన్న సైజ్ లో ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నట్టుగా. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాం దీంట్లో. ఓ, ఈ ఫ్లేవర్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో గోబీ. ఓకే. సో ఇది మనం రెగ్యులర్ గా కట్ చేసుకునే కాలీఫ్లవర్ సైజ్ లో, అంటే ఆ ముక్కల్లా కాకుండా కొంచెం ఇంకా కొద్దిగా చిన్నగా, అంటే మనం ఉల్లి తరుగులాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో అలాగే పసుపు, ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం అండి. ఓకే. సో జనరల్ గా కాలీఫ్లవర్ ఫ్రై గానీ అలా ఏదో చేసినట్టు ఇది కూడా అలా అనిపిస్తుంది. బాగుంటుంది కొంచెం. ఉప్పు పసుపు కూడా వేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఇది వేగిపోతుంది, అంటే ఆ వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో దాంట్లో ఉన్నది అండ్ పీస్ కూడా చిన్నగా ఉంది కాబట్టి బాగానే వేగిపోతుంది కదా. సో ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఆయిలీ స్కిన్ ఉన్నవారు రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు, శనగపిండి, పాలు ఈ మూడింటిని కలిపి బాడీకి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే బాడీలో ఉన్న ఆయిలీనెస్ తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది ఎంతవరకు వేగిందో చూద్దాం. ఓకే. ఇది ఏదో గుడ్డు పొరట్లా ఉంది రాజుగారు కదా, చూడడానికి అలాగే ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. సో జనరల్ గా మనం ఎప్పుడు ఫ్రైస్ కి మోస్ట్లీ పచ్చి కొబ్బరి తురుమే వాడతాము, ఎందుకంటే కొద్దిగా ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది. అవునండి. ఎండు కొబ్బరి తురుము ఏంటంటే అంత బాగా బ్లెండ్ అవ్వకపోవచ్చు, అంటే కొన్నిటికి అవుతుంది కానీ అన్నిటికీ అవ్వదు, కాబట్టి మనకి పచ్చి కొబ్బరి బెస్ట్ ఆప్షన్. ఎస్. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇలాంటి రెసిపీస్ మనం ఎంత సింపుల్ గా చేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయి. సో కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసి. నైస్. సో
ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి సింపుల్ రెసిపీస్ అని చెప్పేసి. ఇదిగో ఇది చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. సో అలాగే అన్ని కూడా మనకు అందుబాటులో ఉండే వస్తువులే. ఎస్. సో కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఈజీగా వెరైటీగా ఉంటాయి ట్రై చేసుకోవడానికి, రెగ్యులర్ రెసిపీస్ కాకుండా. ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. నైస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో గోబీ కోకోనట్ ఫ్రై రెడీ అండి. నైస్, చాలా బాగుంది రాజు గారు చూడడానికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి గోబీ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ కోకోనట్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కాలీఫ్లవర్ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ కోకోనట్ ఫ్రై రెడీ. సో చూసారు కదండి కాలీఫ్లవర్ తో వెరైటీ రెసిపీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా మీరు. ఎస్. కొబ్బరి కరకరలాడుతుంది. మనకి గోబీ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాం కదండి. క్రంచీ క్రంచీగా, పోపు అంతా కూడా బాగా వేగింది. కాంబినేషన్ చాలా బాగా. సో చాలా అంటే సింపుల్ రెసిపీ అయినా కూడా చక్కగా చపాతీ లాంటి వాటిలోకి చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, మనకి ఎక్కువ పెద్ద టైం కూడా పట్టదు ఇలాంటి వాటికి. బాగుంది రాజు గారు. సో చూసారు కదండి చాలా సింపుల్ రెసిపీ కాలీఫ్లవర్ తో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. 2 స్పూన్ల టొమాటో గుజ్జులో 1 స్పూన్ నిమ్మరసం కలిపి రోజు ముఖానికి రాసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@ptv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ స్నాక్స్ చూడబోతున్నాం. అది కూడా కాకరకాయతో. కాకరకాయతో ఏం స్నాక్ అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా. అదేంటంటే కాకరకాయ మసాలా చిప్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు కాకరకాయ మసాలా చిప్స్. అవునండి. జనరల్ గా ఇప్పుడు నేను స్నాక్ కాకరకాయతో అనగానే చాలా మంది కాకరకాయతో ఏం జనరల్ గా చేసుకోరు కదా. కానీ ఇది బాగుంది వినటానికి, కాకరకాయ మసాలా చిప్స్. తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవునా? సో జనరల్ గా కాకరకాయ చిప్స్ ఇలాంటివన్నీ కొంచెం బయట దొరుకుతుంటే అదే తినేవాళ్ళు అలాగే మనం తెచ్చుకొని తింటూ ఉంటాం. ఇంట్లో అసలు చాలా మటుకు చేయరు, అంటే అనేది రాదు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మసాలా చిప్స్ అనుకున్నాం కదండి, కొంచెం లైట్ ఆ మసాలా టచ్ ఉంటుంది. సో ఇవి చేసుకున్న తర్వాత మనం నిలువ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనకు పులుసులు కానీ ఏదైనా రసం ఇలా ఉన్నప్పుడు సైడ్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి కాకరకాయ మసాలా చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ మసాలా చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే, సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో చిప్స్ అనగానే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. కొంచెం ఇలాంటి వాటికి ఆయిల్ కూడా బాగా కాగితే కరకరలాడుతూ బాగా వస్తాయి చిప్స్ కూడా. ఓకే, సో ఇది మనకు ఇది వేడి అయిపోతే కొంచెం. సో ఈ లోపు మనం మిక్సింగ్ రెడీ చేసుకున్నామండి. ఓకే. సో బౌల్లో శనగపిండి. ఓకే. సో అన్నిటికంటే ముందు అంటే మనం ఇలా కాకరకాయలని కొంచెం లేతగా తీసుకోవాలండి. సో అది మెయిన్, మనకు గింజలు లేకుండా, అంటే గట్టి గింజలు కాకుండా కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. సో పెద్ద సైజ్ ఉంటే మనం రౌండ్ చక్రాల్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం కాకరకాయ ఎలా తెలుస్తుంది రాజు గారు ముదిరింది అంటే మనం కట్ చేసినప్పుడు ఇట్లా నొక్కి పట్టుకుంటే మనకు తెలుస్తుంది లోపల గింజ ఉంది లేదు తెలుస్తుంది. సో పెద్ద సైజ్ కొంచెం లావుగా ఉన్నాయంటే మనం రౌండ్ చక్రాలు చేయొచ్చు. కొంచెం చిన్నగా ఉంటే ఇలా ఓవెల్ షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా రావాలి. సో ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, శనగపిండి వేసేసుకున్నాం. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం
ఓకే. సో కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. సో ఈ ఫ్లేవర్ అనేది కూడా దాంట్లో తెలుస్తూ ఉంటుంది. గరం మసాలా పొడి. ఓకే. సో కొద్దిగా చాట్ మసాలా. చట్పటా. సో మసాలా పేస్ట్ అంతా కూడా అదే ఈ మొత్తం ఇందులో వేసి కలిపేసుకోవడమే, ఏదైతే మసాలా మనము యాడ్ చేసుకోవాలనుకుంటాము. అవునండి. సో దాని తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి సో కొంచెం థిక్ పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే. మనం జనరల్ గా బయట కొనుక్కునే చిప్స్ కూడా ఇలాగే చేస్తారు రాజు గారు, ఐ మీన్ పేస్ట్ అది యాడ్ చేసుకొని. అవునండి. సో కొంచెం తక్కువగా మనం ఇక్కడ వేసుకున్నంత కాకుండా కొంచెం లైట్ గా, అంటే మసాలా చిప్స్ లా కాకుండా మామూలు నార్మల్ చిప్స్ కాబట్టి కొంచెం లైట్ గా యాడ్ చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. సో కొంచెం పేస్ట్ అనేది కొంచెం ఇలా ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు ముక్కలకు బాగా పట్టేస్తుంది మొత్తం. మరి కొంచెం ఎక్కువగా లూస్ ఉంటే మొత్తం దాంట్లో నుంచి మనం జారిపోతూ ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఆ ముక్కలు మనం దీంట్లో వేసి కలిపేసుకోవాలి. కలిపేసి కాసేపు అలా పక్కన ఉంచేస్తే సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం అంటే కొంచెం మ్యారినేట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసేస్తున్నాను. సో ఇప్పుడు జనరల్ గా మనం కాకరకాయ ఇప్పుడు వేపుళ్ళు అలా చేసుకునేటప్పుడు ఇట్లా ఉప్పు పసుపు వేసి కాసేపు పక్కన పెడతాం కదా రాజు గారు. అవునండి. అట్లా దీనికి కాకరకాయ ముక్కలకి ముందు కొంచెం అట్లా ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ అలా చేసుకుంటానికి ఉంటుందా? ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఇక్కడ చేసే ప్రాసెస్ మనకు అదే ఉంటుంది. సో అది అలా చేసి నానబెట్టాలి. కాసేపు మనం అలా వదిలేస్తే ముక్కలకు పట్టేస్తుంది. ఓకే. సో ఆ చేదు అనేది ఆటోమేటిక్ అక్కడ తగ్గిపోతుంది. సో డీప్ ఫ్రై కొంచెం చేస్తున్నాం కాబట్టి సో అక్కడ ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా ఆ వేగేప్పుడు దానికి యాడ్ అయిపోతుంది. ఓకే. సో ఇలా ముక్కలకు బాగా పట్టేట్టుగా బాగా కలిపేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. సో కాసేపు దీన్ని మనం అలా వదిలేసుకోవాలి. ఓకే. సో కొంచెం మ్యారినేట్ అవుతుంది. సో ఎలాగో మ్యారినేట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. శీతాకాలంలో చాలా మందికి చర్మం పగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వుల నూనె తీసుకుని బాడీ అంతా మసాజ్ చేసుకుని అరగంట తర్వాత స్నానం చేసినట్లయితే స్కిన్ నునుపు తేలుతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇవి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో ఈ శనగపిండి మెయిన్గా ఏంటంటే మనకు ఆ బైండింగ్కు బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఒక్కొక్కటిగా కొంచెం అలా దూరంగా వేసుకుంటుంటే మనకు ఒక్కదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇవి బాగా రోస్టెడ్గా అయిపోలేమో కదా? కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే కొంచెం బేసిక్గా ఆ డార్క్ కలర్ వచ్చేస్తూ ఉంటాయి. అవునండి. సో అంతవరకు వేయించాలా? అంతవరకు వేయించాలి. అంటే మనకు కొంచెం శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో ఆ కలర్ వస్తుంది మనకు. అంటే నిల్వ ఉండాలంటే ఎలాగో ఆ కాకరకాయలో ఉన్న మొత్తం తడంతా పోయే వరకు వేగితేనే మనకి కాస్త ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, ఏమాత్రం తేమ లేకుండా ఉంటుంది. సో ఇది కాసేపు అంటే వేసిన తర్వాత కాసేపటి వరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. లేకపోతే పైన పిండి పట్టుకొని ఉంటుంది కదా, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలిపేసుకోవాలి. పైకి కిందికి అలా చేస్తూ ఉంటే అన్ని వైపులో కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. సో అయితే కాసేపు అలా ఉంచేద్దామా? ఎస్. ఓకే. సో ఒకసారి తిప్పుదామా? ఓకే. సో ఈరోజు ఏంటి కార్వింగ్ రాజు గారు? కాకరకాయతో చేస్తున్నాను. కాకరకాయ డిష్, కాకరకాయ కార్వింగ్. ఓకే. కాకరకాయ స్పెషల్ క్యారెట్ చేస్తున్నాను. సో కొంచెం నాకు ఈ షేప్ లో కనిపించింది. నేచురల్ గా ఇలా ముక్కు కూడా అలాగే ఉంది. సో ఇక్కడ అంటే పెట్టుకోవచ్చు. నేను రెడ్ కలర్ క్యారెట్ పెడుతున్నాను. ఓకే. సగం పని అంతా అక్కడే అయిపోయినట్టుంది అది దొరకటంతో. ఎస్. సో ఇది వింగ్స్ కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ బీక్ పెట్టే చోటుని నేను కట్ చేస్తున్నాను. సో బీక్ వచ్చేసి క్యారెట్ లో. ఓకే. కొంచెం ఇలా వంకు తిరిగి ఉంటుంది కదండి, చిలక ముక్కు. అలాగే కిందిది కూడా చేస్తున్నాం చిప్స్ తినడానికి. ఓకే. సో ఇప్పుడు వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి కట్ చేస్తున్నాను, ఇంకొక కాకరకాయలోంచి.
ఓకే, సో రెండు ఇలా పట్టేసుకొని ఒకవైపు కొంచెం జిగ్జాగ్ అండి. జనరల్గా కాకరకాయతో క్రోకోడైలే బాగుంటుందేమో అనుకున్నాం, కానీ ప్యారెట్ కూడా బాగానే ఉంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే, సో ఇంకో కాకరకాయలోంచి టేల్ ఇవి ఒకసారి తిప్పుతారా రాజు గారు? తిప్పేస్తానండి. తిప్పుతాను. సో కొంచెం ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఇక్కడ యాడ్ చేస్తాం, కొంచెం స్లిట్ ఇచ్చేసి. సో ఆ స్లిట్లో ఇలా పెట్టేస్తే మనకు ఆ టేల్ కొంచెం లాంగ్లో వస్తుంది. ఓకే, సో దీన్ని టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసాం. అలాగే వింగ్స్ కూడా ఇలా సైడ్లో పెట్టేసేయాలి. సో టూత్ పిక్ మనం హాఫ్గా కట్ చేసి. ఓకే, రాజు గారు ఇవి సరిపోతాయా ఇలా? సరిపోతుందండి. కొద్దిసేపు సిమ్లో కొంచెం అలా ఒక ఓకే, హాఫ్ మినిట్ పెట్టేసి తీసేద్దాం. తీసేసుకున్నామండి. వావ్, నైస్. క్రంచీగా అనిపిస్తున్నాయి ఇప్పుడే. Yes. ఆడితే మనకి ఇంకొంచెం క్రంచీగా అవుతాయేమో. కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం బాగా వస్తాయి. సో ఇక్కడ వింగ్స్ కూడా యాడ్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసేసుకుని ఐస్ లవంగం పెడుతున్నాయండి. ఓకే, ఓకే, సో క్యారెట్ రెడీ. సో దీన్ని క్యారెట్ పైన క్యారెట్ పైన కూర్చోబెడుతున్నారా? ఎస్, క్యారెట్ ఎక్కిన ప్యారెట్. ఓకే, చూసారు కదా, చక్కగా ప్యారెట్ తో మనకి చిప్స్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు కాకరకాయ మసాలా చిప్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాకరకాయ మసాలా చిప్స్ తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, చాట్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాకరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాకరకాయ మసాలా చిప్స్ రెడీ. ఓకే అండి, మరి కాకరకాయ మసాలా చిప్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగున్నాయి కదా, చాలా క్రంచీగా వచ్చాయి. సో స్లో ఫైర్లో చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ క్రంచీగా బాగా వస్తుంది, అంటే ఆ బర్న్ అనేది రాదు. యాక్చువల్గా అంటే ఎందుకో ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకున్నట్టు అనిపించట్లేదు. అండ్ ఆ లోపల కూడా కాకరకాయ అంతా కూడా అంటే చాలా ఈవెన్ గా ఫ్రై అయిపోయింది. సో చక్కగా ఎన్ని రోజులైనా కూడా మనకి ఇలా ఉంది కాబట్టి మాయిశ్చర్ ఏం లేదు దాంట్లో. సో చాలా వరకు నిలువ ఉంటాయి. బాగుంది రాజు గారు. సో ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. బేసిక్ అంటే మనం కాకరకాయ ఏది చేసుకున్నా కొంచెం ఆ కాకరకాయ చేతి తెలుస్తూ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం బాగా డీప్ ఫ్రై చేయడం వలన అంత చేతి తెలియట్లేదు. సో ఆ మసాలా ఫ్లేవర్ లో అది కూడా మిక్స్ అయిపోయింది. సో బాగుంది, ఇలా ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా ఇట్లా వడియాల్లాగా నంచుకోవడానికి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. ఉసిరికాయ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించి ఆరిన తరువాత ఆ నీళ్లతో ఫేస్ క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరిని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ హాయ్ అండి, మీ పేరు? నా పేరు లత అండి. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీనగర్ కాలనీ నుంచి వస్తున్నాను. శ్రీనగర్ కాలనీ. హాయ్ అండి, మీ పేరేంటి? నాగలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల అండి. జీడిమెట్ల. మీ ఇద్దరికి ఎవరు పరిచయం ఉందా? లేదండి, అసలు లేదు. లేదు. ఓకే, ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? పరిచయం లేదు. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటే పోటాపోటీగా వంటలు చేయాలన్నమాట. ఓకే, మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇస్తాను.
సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే వంకాయ. వావ్. వావ్. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా ఇట్లా ఈ పొడుగు వంకాయలతో, అంటే మనము కొన్ని స్పెసిఫిక్ గా పొడుగు వంకాయలతో చేసుకుంటాము, కొన్ని పొట్టి వంకాయలతో చేసుకుంటాము. సో ఇలాగ మీరు ఈ రోజు పొడుగు వంకాయలతో మంచి టేస్టీ డిషెస్ ఏవైనా ఆలోచించండి. ఓకేనా? ఓకే. సో ఆలోచించి చక్కగా నాకు చెప్పండి. ఇద్దరికి వంకాయ అంటే ఇష్టం అన్నారు కాబట్టి మంచి వెరైటీ వంటలో వండాలన్నమాట. ఓకే. సో నేను ఫస్ట్ టైం ఆన్ చేస్తా. సో ఈ టైమర్ ఎందుకు అంటే నేను ఫస్ట్ చేస్తాను మీ ఇద్దరు కొట్టుకోకుండా అనమాట. సో నేను టైమర్ ఆన్ చేసిన తర్వాత టైం అలా పరిగెడుతూ ఉంటుంది. మీరు ఆలోచించి నాకు ఫస్ట్ ఎవరైతే వంట పేరు చెప్తారో అప్పుడు నేను ఆఫ్ చేస్తాను, అప్పుడు వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సో టైం స్టార్ట్ అయింది. మీ ఇద్దరు కూడా చక్కగా థింక్ చేయండి, కంగారు ఏమీ లేదు, మంచి టేస్టీగా ఉండాలన్నమాట వంట మాత్రం. ఓకే అండి, నేను ఆలోచించారా లత గారు? వంకాయలు అంతా లేత లేతగా కనిపిస్తుంటే ఎన్ని రకాలన్నా చేసేయాలి. నేను ఇప్పుడైతే వంకాయతో గ్రాన్యువల్స్ మిక్స్ అయినాయి అనుకోండి, ఆ వంకాయ రుచి ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో సోయా గ్రాన్యూల్స్ తో చేస్తారా? అవునండి. సో వంకాయ సోయా ఫ్రై. ఓకే ఓకే. మరి వంకాయ సోయా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ సోయా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. లత గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇప్పుడు ముందుగా నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే వంకాయ క్వాంటిటీని బట్టి అంతే ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్. ఇప్పుడు మనం తాలింపు గింజలు, పోపు లేనిదే ఏది ఉండదండి. మన పోపుకి ఎంత వరల్డ్ వైడ్ మన ఇండియన్ పోపు అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వీటిలన్నిట్లో ఎంతో అద్భుతమైన కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అందుకే ప్రతి వంటకి పోపు లేదా అని అడుగుతాను. అంటే అఫ్ కోర్స్ ప్రతి వంటకి మనం పోపు పెట్టుకోలేము. అవునండి. కాకపోతే పోపు ఉన్న వంటలకి కంపల్సరీ మంచి పోపు. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నామండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయ అలా పంటి కింద తగులుతా ఉంటే ఏ కూరైనా ఎంతో అద్భుతంగా రుచిగా ఉంటుందండి కదా. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి, మొత్తం వేసుకుందాము. ఓకే. పసుపు లేనిదే కూర కలరే ఉండదండి కదా. పసుపు ఎంత అందాన్ని ఇస్తుందంటే వంటకి అద్భుతంగా ఉంటుంది. అవును, అప్పుడప్పుడు ఇలా మీలా వచ్చిన పార్టిసిపెంట్స్ అంత కొంచెం కరివేపాకు అండి. ఎందుకంత పసుపు ఎక్కువగాను వేసుకోకూడదు, తక్కువగాను వేసుకోకూడదు. అదే కొంచెం ఎక్కువ వేస్తారు ఎందుకంటే రంగు బాగుంటుంది. రంగు అని కాదు, మరి అది ఎక్కువ వేసినా కూడా దాని ఫ్లేవర్ కొంచెం మారిపోతుంది. కరెక్ట్ గా వేసుకుంటే కూర కలరు బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం అలాగే కొంచెం ఉల్లిపాయ వేగుతుండగానే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఓకే. ఇది వేసామనుకోండి ఇంకా రుచి పెరుగుతుంది, వాసనలతో గుమగుమలాడిపోతుంది అనమాట. తర్వాత వంకాయలు వేసేసుకుందామండి. వంకాయలు కూడా చక్కగా ఉల్లిపాయతో పాటు మగ్గిపోతాయి. మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే మనకి చక్కగా వెంటనే వంకాయలు మగ్గిపోతాయి. మీరు ఏమైనా వర్కింగా లత గారు? నాది బిజినెస్ అండి, డిజైనర్ బిజినెస్, మళ్ళీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బిజినెస్ అన్నమాట. సో మీరు కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయడానికి చక్కగా కబుర్లు చెప్పి భలే మాట్లాడేస్తున్నారు అసలు. నైస్ నైస్. అవునండి, బేసికలీ నేను ఫస్ట్ నుంచి బాగా మాట్లాడతారు, అందుకే అలా మాట్లాడే వాళ్ళకి బిజినెస్ బాగా సెట్ అవుతుంది. నాగలక్ష్మి గారు చూడండి ఎంత మొహాట పడుతున్నారో వచ్చిన దగ్గర నుంచి. మనం ఇలాగే గ్రాన్యువల్స్ కూడా వేసుకుందామండి. గ్రాన్యువల్స్ వేసుకున్నాం అనుకుంటే వంకాయతో పాటు కొంచెం గ్రాన్యువల్ కూడా మనకి ఏంటి కొద్దిగా ఆల్రెడీ నానబెట్టారా కొంచెం వేడి నీళ్ళల్లో అలా గ్రాన్యువల్స్ వేసేసి మనం తీసామనుకోండి చక్కగా కమ్మకమ్మగా ఉంటుంది అనమాట. కొంచెం వేసుకుందాము ఇలా. ఇంకా గ్రాన్యువల్ వంకాయ 2 మగ్గిపోతా ఉంటాయండి. కానీ కాంబినేషన్ ఏదో బాగుంది. మనం కొంచెం కారపొడి వేసుకుందామండి. ఈ కారపొడికి కూడా ఒక స్పెషల్ ఉందండి. మసాలా కారమా అంటే? వేపుడు కూరలకి నేను ఒక వేరుగా కారం చేస్తానండి. ఎందుకంటే పిల్లలు కరివేపాకు వేరేస్తా ఉంటారు, అందుకోసం కరివేపాకు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం కచ్చా బిచ్చిగా చేస్తానన్నమాట.
కొంచెం మనం ఈ కారం ఇలా చేసుకోవచ్చని ఎవరు చెప్పారు మీకు కమ్మగా సలహా? ఉంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడు వేపుడు కారం వేరుగా ఉంచేవారండి. అదే అలా ఫాలో అవుతా. ఎందుకంటే నాకు అది ఆ పంట కింద ఎండుమిరపకాయ గింజలు అలా తగులుతుంటే ఎంతో కమ్మగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా బాగా భోజన ప్రియులు అనుకుంటా. చాలా అండి. నా సైజ్ చూస్తుంటే తెలవట్లేదా? సైజ్ కి అలాంటే నేను కూడా భోజన ప్రియురాలనే, కానీ నా సైజ్ చూస్తే అలా ఏమోనండి, డౌట్ వస్తుంది కదా మీకు. మీరు అసలు భోజనం చేస్తున్నారు లేదా అనిపిస్తుంది. నేను తిననా నా ఫ్రెండ్స్ ఎవరైనా అసలు మీరు తింటే ఇలా ఉంటారండి. అసలు చూడండి, మీ సైజ్ చూడండి, నా సైజ్ ఆ చూడండి. సైజ్ తో సంబంధం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ టీవీ చూస్తున్న వాళ్ళు కానీ పాపం నాతో పాటు రోజు లంచ్ చేసేవాళ్ళు కానీ అన్నారనుకోండి, మాది కూడా తీసుకొని తినేస్తుంది, అయినా అలాగే ఉంటుంది అనుకుంటారు. నేను తింటా. అసలు వాళ్ళు అంటున్నారు అంటే ఏదో మీరు సన్నగా ఉన్నారు కదా, వాళ్ళు లావుగా ఉండుంటారు అనమాట, జలస్తో అలా అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేయండి. ఫైనల్ గా కొత్తిమీర లేదే ఇంకా అసలు కూరని పొయ్యి మీద నుంచి దించలేము అనమాట. కూరలో కొత్తిమీర ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఎంత ఉంటే అంత. ఇప్పుడు మీరు మీ కబుర్లు అన్ని విన్నాను నేను, మీ వంటని నేను సరిగ్గా గమనించలేదు. అన్ని వేసారా? అన్ని వేసానండి చక్కగా. మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా ధనియాల పొడి బాగుందండి. ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఏమేద్దాం అనిపిస్తుంది? ఏమొద్దండి, ఏమొద్దాలనిపించట్లేదు. సో సరిపోయినట్టే మొత్తం. తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేస్తారా? వేయండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకున్నాం. ఇది కూడా ఎందుకంటే అది చూడగానే అలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, అలా తినేసేయాలనిపిస్తుంది అన్నమాట. నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇలా ఇచ్చేసి మీరు టేస్ట్ చూసి నా డిష్ ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా వంకాయ సోయా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సోయా ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, మసాలా కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సోయా ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పేరున నెయ్యి ముఖానికి మర్దన చేసుకుని 1 గంట తరువాత క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ కి స్మూత్నెస్ తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది. ఓకే అండి, మరి వంకాయతో ఒక వంట చూసేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నాగలక్ష్మి గారు రెడీయా? చక్కగా బాగా ప్రిపేర్ అయ్యారా? పక్కన నిల్చొని ఏం ప్రిపేర్ అయ్యారు వంకాయతో? స్టఫ్డ్ బెంగన్ అండి. స్టఫ్డ్ బైంగన్. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ బైంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ బైంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ వంకాయలు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. సరే, ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకుందాము. ఓకేనండి. సో దీనికి టైం ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఈలోగా చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఫస్ట్ కొద్దిగా పల్లీలు వేగించుకోవాలండి. పన్నీ నూనె లేకుండా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు బేసిక్గా చిన్న వంకాయలో స్టఫింగ్ చూసాను, పెద్ద వంకాయలో స్టఫింగ్ బాగానే ఉంటుందంట. బాగానే ఉంటుందండి. ఇది అంటే మీరే ట్రై చేశారా? కాదండి, అత్తమ్మ గారు నేర్పారండి మాకు. ఓహో, నెక్స్ట్ ఏమన్నా వేద్దామా? కొంచెం కలర్ మారుతున్నాయి కదా. తర్వాత కొద్దిగా నువ్వుపప్పు వేసుకుందాం. నువ్వులు తర్వాత అవి వేగాక కొద్దిగా జీడిపప్పు అండి. ఓకే, ఎండు కొబ్బరి, ఆనియన్స్. ఇవి కూడా ఇలా నూనె లేకుండా? నూనె లేకుండా పచ్చివాసన పోవడం కోసం, ఊరికిన పచ్చివాసన పోవడం కోసం. ఓకే ఓకే, కొంచెం ఏమైనా చల్లారాలా ఇది? కొద్దిగా చల్లారితే ఫస్ట్ ఇవి మనం గ్రైండర్లో వేసుకోవాలండి. వేగించుకున్నాయని వేసుకున్నాక కొద్దిగా కారం,
జస్ట్ వీటికి సరిపడా వీటికి సరిపడా వేస్తున్నాను. ధనియాల పొడి, ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పసుపు. ఈ వెల్లుల్లిపాయ కూడా వేయాలా? వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. 2 చాలండి. ఓకేనా, అంతేనా? అంతేనండి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ వేసి పేస్ట్ లా చేసేసుకోవాలా? ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుని కొద్ది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఆయిల్ కూడా వేడైంది, వంకాయలు వేసేద్దామా? వేసేద్దామండి. సరిపోతుందా? సరిపోతుందండి. చూసుకోండి ఒకసారి. సరిపోతుందండి. ఓకేనా? ఓకేనండి. సో పేస్ట్ రెడీ. పేస్ట్ రెడీ అండి. ఇప్పుడు వంకాయలు వేయించుకోవాలి కదా? వంకాయలు వేగించుకోవాలండి. ఆయిల్ వేడికి. ఈ మొత్తం ఇలాగేగా? అలాగేనండి. ఈ వంకాయల మధ్యలో మనము ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇవేమన్నా టప్ టప్ అని ఇదవుతాయా? ఏమవుతుంది. సో వంకాయలు కొంచెం తడి ఉంటుంది కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇంతేనా నాగలక్ష్మి గారు? అంతేనండి. చూసారా అంతే ఎలా వేయించాను? మీకు ఇలాగేగా కావాలి? అలాగే కావాలండి. వెరీ గుడ్, నేను బాగా వేయించాను. కానీ బాగున్నాయండి. నేను ఇలా పొడుగు వంకాయలు ఎప్పుడు ఇలా చూడలేదు. ఇదేదో వెరైటీగా ఉంది కర్రీ. ముక్కలతో చేసుకుంటే వంకాయ మామూలు వంకాయ, ఈ వంకాయ కూడా ఒకలాగే ఉంటది కదండి. అందుకనేసి ఇలా పొడుగు వంకాయ అంటే డిఫరెంట్ కనపడుతుంది. డిఫరెంట్ గా కనపడుతుంది, కానీ వెరైటీగా కూడా ఉంది. సరే, ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది ఒకసారి ముందు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అది ఒకసారి ఆయిల్ కొద్దిగా వేసుకుని వేయించాలా? వేయించుకోవాలండి. ఓకే, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ వంకాయలకి ఆయిల్ చాలా వేసాం కదా, చాలా పట్టింది కదండి. బాగుందండి పేస్ట్ చూడడానికి ఎర్రగా. నైస్. ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తాం. ఆయిల్ అంతా అయిపోయాక మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాము. సో ఇది కొంచెం చల్లారి, ఇది చల్లారాక వంకాయలు కూడా చల్లారిపోతాయి కదండి లోపల. ఇది వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి అంతే. సో నాగలక్ష్మి గారు చల్లారిపోయింది. ఓకేనండి. స్టఫ్ చేసేసుకుందామా? చేసుకుందామండి. ప్లేట్ తీసుకోండి. ముందుగా వేగించి పెట్టుకున్నాం కదండి వంకాయలు, మనం అవి స్టఫ్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేశారా? చేశానండి. పొడుగు వంకాయలతో స్టఫ్. పొడుగు వంకాయలతోనే స్టఫింగ్, బట్ నేను అలా ఆయిల్ ఫ్రై చేయను అనమాట. డీప్ ఫ్రైలో అంటే పొడుగు వంకాయతో స్టఫింగ్ అయితే చేశారు? చేశాను. ఓకే, నేనే చూడలేదు ఇప్పటిదాకా. అంటే నాకు డౌట్, పొడుగు వంకాయలు పొట్టి వంకాయలు అంటే అట్లా కుదించినట్టు ఉంటాయి కాబట్టి దాంట్లో ఉంటుందేమో, దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఎక్కువ కదపకుండా ఉండాలేమో. అవునండి, అందుకనేసి ముందు దేనికి వేయించేసి చేసుకోవాలండి. ఓకే ఓకే. ఇది మనకి ఏమన్నా నిల్వ ఉంటుందండి? ఉండదండి. ఉండదండి, ఎప్పటికప్పుడు తినేది. అన్ని బాగా వేయించేసాం కదా అని కాదు, ఉండదండి. ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా, అంతే చాలండి. ఆల్రెడీ వంకాయ కదా ఆయిల్ పట్టేసి ఉంటుంది కదండి. సో మీరు వంకాయ దగ్గర ఆయిల్లో అక్కడ ఆగిపోయారు అనమాట. తర్వాత దేనికి ఆయిల్ అక్కర్లేదు మనకి. అవునండి, కొద్దిగా కొంచెం కొంచెం వేగడానికి అంతేనండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి. ఇప్పుడు జస్ట్ ఈ పోపులో మనం ఆ వంకాయలు పెట్టుకోవాలి. అంతేనండి. ఓహో, ఇది వేగిపోయింది. ఓకేనండి, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఫాస్ట్గా. ఇలా నూనె లేకుండా వేయించుకుంటే కరివేపాకు కూడా చిరుపట్లాడదు, చూసారా? కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇప్పుడు ముందు స్టఫింగ్ చేసుకున్నాం కదండి వంకాయలు వేసేసుకోవడమే. ఇప్పుడు మీరే వేయించుకోవాలి, నేను వేయించను. ఓకేనండి. లేకపోతే మళ్ళీ స్టఫింగ్ అంతా మీ వల్ల బయటకు వచ్చేస్తుంది అంటారు. ఓకేనండి. ఓకేనా? కాల్తుంది, జాగ్రత్త కింద. పర్వాలేదండి. పర్వాలేదా? మంట కొడుతుంది. ఇదిగోండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా ఇట్లాంటివి వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. అవునండి. కలిపితే ఏంటంటే ఆ స్టఫింగ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది బయటకి. ఎందుకంటే ఆల్రెడీ పొడుగు వంకాయలు బాగా పెద్దగా కట్ చేసేసాం చివరి దాకా, అండ్ బాగా వేగాయి కాబట్టి ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా అలా. ఓకేనా? ఓకేనండి. చాలా
ఇప్పుడు ఆ పోపు అంతా పైన పోపు పైన వేద్దామండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, రెడీ అండి, స్టఫ్డ్ వంకాయ రెడీ అండి. నైస్. ఓకే, మరి స్టఫ్డ్ బైంగన్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ బైంగన్ తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, నువ్వులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. ఈ పేస్ట్ ని వంకాయల్లో కూరుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి కొంచెం కలుపుకోవాలి. అంతే, స్టఫ్డ్ బైంగన్ రెడీ. ఓకే అండి, మరి వంకాయతో 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో సోయా కాంబినేషన్ లో ఫ్రై, ఓకే, ఇంకొకటేమో స్టఫ్డ్ బైంగన్. సో సోయా మనం చూసేద్దామండి. ఓకే సోయా రాజు గారు. గ్రానైట్స్. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కదా సోయా గ్రానైట్స్. యా, బాగుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఐడియా బాగుంది, టేస్టీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టఫ్డ్ బెంగన్. సో మేము తినడానికి వీలుగా చక్కగా ఇలా కట్ చేసుకున్నామండి. ఎందుకంటే వంకాయ ఆ పళ్ళంగా మొత్తం తినలేము కదా. అఫ్ కోర్స్ కొంతమందికి అలా సరదాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చక్కగా ఒక్కొక్క వంకాయని పళ్ళెల్లో పెట్టేసుకుని అలా అలా మధ్య మధ్యలో కొరుకుంటూ తినేయచ్చు. బాగుంది, బాగుంది నాగలక్ష్మి గారు. అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశారు కదా, ఒక మసాలాలో స్టఫింగ్ చేసింది కదా, సో అది చాలా బాగుంది, చాలా బాగుంది. సో మంచి డిఫరెంట్ టేస్ట్ తో నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు. ఒకళ్ళదేమో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఒకళ్ళదేమో కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా టేస్ట్ వైజ్ గా రెండు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సో రాజు గారు, కొంచెం కష్టమే ఈరోజు, ఎందుకంటే 2 డిష్లు కూడా అంటే బేసిక్ ఏంటంటే కొన్ని రకాల వెజిటబుల్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం టఫ్ గా ఉంటుంది. స్పెషల్లీ ఇలా అది కాక ఇద్దరికి వంకాయ అంటే ఇష్టం అని చెప్పారు కాబట్టి ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే ఇష్టంతో చేశారు, ప్లస్ బ్రింజాల్కు ఉన్న ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇలా డీప్ ఫ్రై కాకుండా దీన్ని మనం జస్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి కూడా మనం స్టఫ్ చేసుకుని కొంచెం పోపులో వేసి అలా తిరిగేసిన మగ్గించేసుకుంటా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు డీప్ ఫ్రై కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కదా. అవునవును, అంటే ఆప్షన్ చెప్తున్నాను. ఓకేనండి. సో మీ అత్తయ్య గారు అలా నేర్పించారు కదా, సో అలా కాకుండా ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో 2 డిష్లు చాలా బాగున్నాయి. సో సింపుల్ గా ఒకటి సింపుల్ గా ఉంది, ఒకటి కొంచెం ప్రాసెస్ అనేది ఉంది, కొంచెం ప్రాసెస్ ఉంది. సో టేస్ట్ వైజ్ గా చూస్తే స్టఫ్డ్ బైగన్ ఈరోజు కొంచెం బాగుంది. అంటే మెయిన్ గా ఏంటంటే దాంట్లో ఆ స్టఫింగ్ మసాలా ఏదైతే తీసుకున్నారో సో ఆ ఇంగ్రీడియంట్స్ అనేది చాలా బాగున్నాయి. సింపుల్ గా ప్లాన్ చేసుకుంటే మనం ఇలా గ్రాన్యూల్స్ తో కొంచెం హెల్దీగా అది అంటే ప్రతిసారి మనం హెల్దీ వైజ్ గా కూడా కాకుండా కొంచెం అప్పుడప్పుడు టేస్ట్ లో కూడా చూస్తూ ఉంటాం కాబట్టి సో ఈ రోజు కొంచెం టేస్ట్ బేస్ లో స్టఫ్డ్ బైగన్. ఓకే, సో నాగలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాట్యులేషన్స్. ఇలా వచ్చేసి సో నాగలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి. సో బాగుంది మీరు చేసిన వంట. సో మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో లత గారు మీది రెసిపీ కూడా బాగుందండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా మంచి వంటలు చేసి చూపించినందుకు. మాకు అభిరుచిలో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీ అభిరుచి టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. జిడిమెట్లో ఉన్న మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా. సో జీడిమెట్లలో ఉన్న నాగలక్ష్మి గారి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా హాయ్. సో మీ ఇద్దరికి బాయ్. థ్యాంక్ యూ. వంకాయతో చూసారు కదండి వాళ్ళ టేస్టీ వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. టమాటో కూర చేసేటప్పుడు ఆ కూరకు చిటికెడు పంచదార యాడ్ చేసినట్లయితే కూర కమ్మటి వాసన వస్తుంది.
ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన గోబీ కోకోనట్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గోబీ, పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు గోబీ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు కూడా ముఖ్యంగా మనకు వీటిల్లో వచ్చే పోషక విలువ ఏంటంటే విటమిన్ సి. ముఖ్యంగా కాలీఫ్లవర్ లాంటి ఐటెంలో అయితే ఏ అండ్ సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఈ క్లైమేట్లో చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. పచ్చి కొబ్బరి కూడా మనకి ఈ క్లైమేట్లో రిక్వైర్డ్. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ కొంచెం తీసుకుంటేనే, కొంచెం, దట్ ఈస్ ద కీ వర్డ్, కొంచెం తీసుకుంటేనే ఈ క్లైమేట్లో మళ్ళీ ఈ హీట్ ప్రొడ్యూసింగ్ గుణం అనేది ఉంటుంది. సో గోబీ కోకోనట్ ఫ్రై ఈ రెసిపీని మనం డైలీ డైట్కి యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కాకరకాయ మసాలా చిప్స్. కాకరకాయ, శనగపిండి, చాట్ మసాలా. కాకరకాయ మోస్ట్ వండర్ఫుల్ వెజిటబుల్ అండి. నేచర్లో కొన్ని రకమైన ఫ్లేవర్స్ క్రియేట్ చేయబడినవి, ప్రకృతిలో అలాగే సృష్టించబడినవి. ఇప్పుడు చింతపండు అనుకోండి, పుల్లగా ఉంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది. పళ్ళు తీపిగా ఉంటాయి. పచ్చిమిర్చి కారంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసేసాయి. మనం ఏవి కూడా యాడ్ చేసి క్రియేట్ చేసే టేస్ట్స్ కావు. సో అలాంటివి ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆర్టిఫిషియల్గా మనం పైనుంచి యాడ్ చేసే టేస్ట్సే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో కాకరకాయ మసాలా చిప్స్ అనేది డెఫినెట్లీ హై క్యాలరీ. సో చాలా అంటే అందులో ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయని చెప్పాలి. ఊరించే వంటలో ఇప్పుడు వంకాయ సోయా ఫ్రై. వంకాయలు, సోయా గ్రాన్యూల్స్, ధనియాల పొడి. చాలా సింపుల్గా ఈ ధనియా పౌడర్తో చేసుకుంటున్నాం. వంకాయ అనేది లో క్యాలరీ వెజిటబుల్, తర్వాత యాంటీ క్యాన్సరస్ వెజిటబుల్. ఇవన్నీ ఉంటే కూడాను మనకు ప్రోటీన్ అనేది వెజిటబుల్స్లో తక్కువ ఉంటుంది. సో సోయా మూలంగా మనం ప్రోటీన్ యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో అక్కడ మనకు ఆ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. సో ధనియా పొడి దేనికండి? డైజెషన్కి. ధనియాల పొడిలో మనకు కావాల్సిన ఈ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. సో కరెక్ట్గా వెరీ సింప్లీ కుక్డ్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్. సో వంకాయ ఎలా తీసుకోవాలంటే ఇలాంటి కాంబినేషన్లో తీసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే స్టఫ్డ్ బ్రింజాల్ ఉంది కదా, బ్రింజాల్ని మనం డీప్ ఫ్రై చేసేసి తర్వాత పల్లీలు, కొబ్బరి, కాజు వీటితో మనం స్టఫింగ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇవి 3 కూడా హై క్యాలరీ. ఒక్కొక్క దాంట్లో మినిమం 500 క్యాలరీలు ఉంటాయి. సో మనకి స్టఫ్డ్ బ్రింజాల్లో నుంచి మటుకే మనకు ఒకే ఒక బ్రింజాల్ తింటే కూడా 500 క్యాలరీలు యాడ్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ బ్రింజాల్లోని పోషక విలువలు హైలైట్ అవ్వవు. దాంతో ఉన్న ఈ పల్లీలు, ఈ కొబ్బరి, ఈ డీప్ ఫ్రై, ఈ ఆయిల్ వాటివే హైలైట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం వెజిటబుల్స్ తినేటప్పుడు ఆ వెజిటబుల్ కింగ్ లాగా హైలైట్ అవ్వాలి. అంటే ఇట్ షుడ్ బి ద కింగ్ ఆఫ్ ద డిష్. అప్పుడు ఆ ఫ్లేవర్, తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మన బాడీకి చేరుతూ ఉంటాయి. సో బ్రింజాల్ ఎలా తీసుకోవాలి అంటే బ్రింజాల్ సోయా ఫ్రై చాలా బాగుందండి. వంకాయ సోయా ఫ్రై నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించవచ్చు. దానికి కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయి. కాకపోతే కాకరకాయ మసాలా చిప్స్ చాలా బాగున్నాయి. సో జనరల్ గా ఇలాంటివి మనము బయటే కొనుక్కుంటూ ఉంటారు చాలా మంది. అవునండి. కానీ చక్కగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. నిల్వ కూడా ఉంటాయి. అవును. సో అంటే దేంట్లోనే నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. బాగున్నాయి రాజు గారు 2. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.